అంతుచిక్కని అనారోగ్యం. చాలా కాలం క్రితం ఒక నగరంలో కుబేరుడనే యువకుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్టు అతని వద్ద అపారమైన ధనసంపద ఉంది. రత్నాలు పొదిగిన సింహాసనం, పట్టుపరుపులు, పసిటి పాత్రలు, ఇలా అతను కోరుకుంటే లోకంలో విలాసాలన్నీ అతని పాదాల చెంతనే ఉండేవి. కానీ ఇన్ని ఉన్న కుబేరుడి ముఖంలో కలలేదు. దానికి కారణం అనారోగ్యం. అతనికి ఏ వ్యాధి ఉందో ఎవరికీ అర్థం కాలేదు. ఒళ్ళంతా నీరసంగా ఉండేది. కాస్త నడిస్తే ఆయాసం వచ్చేది. అసలు ఆకలి వేసేది కాదు. రాత్రిపూట పట్టు పరుపులపై పడుకుంటే కంటి మీద కునుకు పట్టేది కాదు. దేశ దేశాల నుంచి గొప్ప గొప్ప వైద్యులు వచ్చారు. రకరకాల లేప్యాలు, కషాయాలు ఇచ్చారు. కానీ కుబేరుని పరిస్థితిలో మార్పు రాలేదు. నాకు ఏదో భయంకరమైన జబ్బు చేసింది, నేను ఇక కోలుకోలేను అని అతడు రోజురోజుకు దిగులుతో కృషించుకుపోతున్నాడు. ఒకరోజు కుబేరుడి చిన్ననాటి మిత్రుడు చెరకుడు అతన్ని చూడడానికి వచ్చాడు. చెరకుడు గొప్ప ధనవంతుడు కాదు, కానీ లోకజ్ఞానం ఉన్నవాడు. ప్రకృతి వైద్యం, మనిషి మనస్తత్వంపై అతనికి పట్టు ఉంది. తన మిత్రుడు దీనస్థితిని చూసిన చెరకుడు చలించిపోయాడు. కుబేరుడి దినచర్య గమనించాడు. కుబేరుడు ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తాడు. లేవగానే సేవకులను అందించిన పానీయాలను తాగుతాడు. కాసేపు లెక్కలు చూసి మళ్ళీ పళ్ళరసం, స్వీట్లు ఆరగిస్తాడు. మధ్యాహ్నం భారీ భోజనం చేసి వెంటనే నిద్రపోతాడు. సాయంత్రం సేవకులపై అజమాయిషీ చేయడం తప్ప అతడు శారీరక వ్యాయామం చేసేవాడు కాదు. చెరకుడికి విషయం అర్థమైంది. కుబేరుడికి ఉన్న శారీరక వ్యాధి కాదు, అది అతిభోగం వల్ల సోమరితనం వ్యాధి. కానీ ఈ మాట నేరుగా అతనికి చెబితే కుబేరుడు నమ్మడు. అందుకే చెరకుడు ఒక ఉపాయం ఆలోచించాడు. చెరకుడు కుబేరుడితో ఇలా అన్నాడు: మిత్రమా, నీ వ్యాధి గురించి నాకు అర్థమైంది. దీనికి మందు కన్నా గాలి మార్పు ముఖ్యం. మా ఊరు ప్రకృతి ఒడిలో ఉంటుంది. అక్కడ కొన్నాళ్ళు ఉంటే నీ ఆరోగ్యం తప్పక మెరుగుపడుతుంది. కుబేరుడు సరే అని చెరకుడి గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ప్రజలు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. సాయంత్రం అయితే చాలు, నాటకాలు, సంగీతాలు, కచేరీలు, క్రీడలతో ఊరంతా సందడిగా ఉండేది. చెరకుడు కుబేరునికి ప్రతిరోజు ఆ కార్యక్రమాలకు తీసుకొని వెళ్తూ ఉండేవాడు. ఆ వినోదం వల్ల కుబేరుడు మనసులో దిగులు మెల్లగా తగ్గడం ప్రారంభమైంది. ముఖంలో కాస్త కల వచ్చింది. కానీ ఇంకా ఆకలి, నిద్ర సమస్యలు అలాగే ఉన్నాయి. ఒకరోజు చెరకుడు పరిగెత్తుకుంటూ వచ్చి, కుబేరా, నీకొక శుభవార్త. ఇక్కడ దగ్గరలో అడవిలో ఒక కోయగూడెం ఉంది. అక్కడ ఒక అరుదైన మాయా మూలిక దొరుకుతుందట. దానిని ఎవరు కోరుకుంటారో వారే స్వయంగా వెళ్ళి భూమి నుంచి దానిని తీయాలి. అలా చేస్తే దాని శక్తి పనిచేస్తుంది. అది తింటే నీకున్న అనారోగ్యం ఒక్క రోజులో మాయమవుతుంది అని చెప్పాడు. ఆశ కలిగిన కుబేరుడు, అయితే ఇప్పుడే వెళ్దాం పదా అన్నాడు. అడవి మార్గం చాలా కష్టం, నువ్వు నడవగలవా అని చెరకుడు అడిగాడు. ఆరోగ్యం కోసం ఎంత దూరమైనా నడుస్తా అని కుబేరుడు పట్టుదలగా బయలుదేరాడు. సూర్యుడు నడునెత్తికి వచ్చాడు. అడవిలో కాలి బాట గరుకున ఉంది. ముళ్ళు, రాళ్ళు కుబేరుడి పాదాలకు బాధించసాగాయి. అప్పటి వరకు పట్టుపరుపుల మీద తిరిగిన కుబేరుడు కాసేపటికే చెమటలతో తడిసిపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాళ్ళు వణుకుతున్నాయి. మిత్రమా, ఇక ఎంత దూరం? నా వల్ల కావడం లేదు అని కుబేరుడు చతికిలబడిపోయాడు. చెరకుడు నవ్వుతూ, మరి కొద్ది దూరమే. ఆ కొండ దాటితే మూలిక దొరుకుతుంది. ఇప్పుడే ఆగిపోతే నీ వ్యాధి ఎప్పటికీ తగ్గదు అని ప్రోత్సహించాడు. ఆ మూలిక మీద ఉన్న ఆశతో కుబేరుడు తన శక్తిని కూడదీసుకొని నడవసాగాడు. సుమారు 10 మైళ్ళు నడిచిన తర్వాత ఒక చెట్టు కింద చిన్న మొక్క చూపించి, ఇదే ఆ మూలిక అన్నాడు చెరకుడు. కుబేరుడు ఆయాసపడుతూనే 2 చేతులతో ఆ మొక్కను గట్టిగా పట్టి పెకిలించాడు. అది వేర్లతో సహా ఊడి వచ్చింది. ఆ మొక్కను కడిగి తిన్న తర్వాత కుబేరుడికి విపరీతమైన ఆకలి వేయడం మొదలైంది. చెరక కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నట్టున్నాయి. ప్రాణం పోయేలా ఉంది. ఏదైనా ఆహారం ఇప్పించు అని బ్రతిమిలాడాడు. చెరకుడు అటూ ఇటూ చూశాడు. అతనికి కొద్ది దూరంలో ఒక కోయగూడెం కనిపించింది. అక్కడికి తీసుకొని వెళ్ళాడు కుబేరుణ్ణి. అక్కడ కోయదొర వారికి వెదురు బియ్యం, అన్నం మరియు చింత చిగురు పచ్చడి వడ్డించాడు. రాజ్యప్రసాదంతో పంచభక్షాలు, పరమన్నాలు అసహించుకున్న కుబేరుడు ఆ రోజు ఆ వెదురు బియ్యం,
అన్నాన్ని అమృతంలా ఆవురావురమంటూ తిన్నాడు. అంత రుచికరమైన భోజనం అతను జీవితంలో ఎప్పుడూ చెయ్యలేదు. భోజనం అవ్వగానే ఒళ్ళు అలసిపోయి ఉండడంతో అక్కడే ఉన్న గడ్డి వాముపై పడుకొని ఒళ్ళు తెలియని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కుబేరుడు లేచేసరికి శరీరం తేలికగా, మనసు ఉత్సాహంగా ఉంది. చరకుడితో, మిత్రమా, ఆ మూలిక నిజంగా అద్భుతం. నాకు మంచి ఆకలి వేసింది, హాయిగా నిద్ర పట్టింది, నా వ్యాధి నయమైంది అని ఆనందంగా అన్నాడు. అప్పుడు చరకుడు నిదానంగా నవ్వి ఇలా అన్నాడు, కుబేర, నిజానికి ఆ మొక్కలో ఏ మాయా లేదు. అది కేవలం ఒక అడవి మొక్క మాత్రమే. నీకు ఆరోగ్యం వచ్చింది ఆ మూలికతో కాదు, నీ శ్రమ మరియు ఉపవాసంతో. కుబేరుడు ఆశ్చర్యపోయాడు. చరకుడు ఇలా వివరించాడు ఆరోగ్య సూత్రాలను. ఆకలి వేయకుండా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. ఉపవాసం ద్వారానే నిజమైన ఆకలి పుడుతుంది. పరుపు నిద్రనివ్వదు. శారీరక శ్రమ, కాయా కష్టం చేసే వారికి గడ్డి మీద పడుకున్న గాఢ నిద్ర పడుతుంది. గదిలో ఒంటరిగా ఉంటే దిగులు పెరుగుతుంది. నలుగురిలో కలవడం, వినోదంలో ఉండడం వల్ల మనసుకు మానసిక ఆరోగ్యం పెరుగుతాయి. మందుల కంటే శ్రమ, మిత ఆహారం, ఉల్లాసం మనిషికి నిజమైన ఆరోగ్యవంతుణ్ణి చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రిప్షన్ మై ఛానల్.